సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు QPFP సాయిరామ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ అని మాట్లాడుతూ ఉంటాం కదా, చాలా వీడియోస్లో చాలా మంది చెప్తూ ఉంటారు. రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అసలు, ఒకసారి మా వ్యూవర్స్. సో నిజమైన ఆర్థిక స్వాతంత్రం అంటే డబ్బు గురించి రేపు భవిష్యత్తులో మనం ఎటువంటి బెంగ పెట్టుకోకుండా ఉండటం. సో అది ఈ రోజే మనం గనక అలా సెటప్ చేసుకుంటే గనక మన అసెట్స్ని గనక మనకి నిజమైన ఆర్థిక స్వాతంత్రం వస్తుంది. సో నేను ఈ రోజుల్లో చాలా మందిని చూస్తూ ఉంటారు, ఉండటానికి కోట్లలో ఆస్తి ఉంటుంది, కానీ ఒక్క మంత్ జీతం లేకపోతే గనక జీవితం మొత్తం అతలాకుతలం అయిపోతుంది, తలకిందులు అయ్యే వాళ్ళని కూడా నేను చూశాను. సో ఇక్కడ ఏంటంటే సంపద ఉండటం వేరు, దాని నుంచి సంపాదన రావటం వేరు. చాలా మంది మనకు ఏంటంటే తెలుగు స్టేట్స్ లో వాళ్ళు ఫోకస్ అంతా సంపద మీద ఉంటుంది, అంటే వాళ్ళు ఎంత ఎసెట్స్ కూడబెట్టుకోవడం మీద ఉంటుంది, బట్ ఆ ఎసెట్స్ వాళ్ళకి ఎలా యూటిలైజ్ అవుతుంది అది కంప్లీట్ గా మర్చిపోతూ ఉంటారు. సో మీకు ఇప్పుడు అవసరం లేని ఎసెట్ ఎంత ఉన్నా కానీ రేపు నిజమైన టైంలో మీకు యూజ్ వచ్చినప్పుడు ఏమి హెల్ప్ చేయకపోతే ఏంటి సిచ్యువేషన్. సో ఇది మనకి ఒక పోయం కూడా ఉంది తెలుగులో. సో సింపుల్గా దాని మీనింగ్ ఏంటంటే మనకి అవసరంలో హెల్ప్ చేయని బంధువు, నెక్స్ట్ మనం ఎంత ప్రే చేసినా వరమయ్యని దేవుడు, యుద్ధంలో కనుక మనం ఎక్కితే సరిగ్గా వెళ్ళని గుర్రం, వెంటనే మనం విడిచిపెట్టాలి. సో వీళ్ళు ఆ ముందే మనకి చెప్పారు మన పెద్దలు. సో మనకి ఇప్పుడు అక్కడికి రాని ఆస్తి ఎందుకు. సో మీరు ఏది చేసినా కానీ ఇన్వెస్ట్మెంట్ రేపు మీకు ఫ్యూచర్లో ఎలా పనికొస్తుంది దాన్ని క్లారిటీలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏదైనా ప్లాట్ కొన్నారు, ఇది నేను ఒక 10 years తర్వాత నా పిల్లల కోసం నేను దీన్ని సెల్ చేస్తాను, ఈ క్లారిటీ అనేది ఉండాలి. అలా కాకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి కొనేస్తే కనుక రేపు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైనా సడన్ సిచ్యువేషన్ వచ్చి మీకు క్యాష్ కనుక అవసరం అయితే కనుక మీకున్న ప్లాట్ నుంచి ఎటువంటి ఇన్కమ్ రాదు. నాకు ఇప్పుడు 5 కోట్లు 10 కోట్లు ప్లాట్స్ ఉన్నాయి, బట్ నాకు ఒక 50,000 నాకు తేగలవా మంత్లీ. సో అప్పుడు ఏంటి, నాకు ఎంత ఉన్నాయి ఏంటి, అది నేను సెల్ చేయనంత వరకు నాకు అది జస్ట్ ఒక డెడ్ అసెట్ లాగే. సో రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనకి ఏంటంటే మనం పని చేయకపోయినా కానీ మనకి మన జీవితం సాఫీగా సాగిపోయేంత మనకు ఉంటే ఖర్చులు మనకి వచ్చేటట్లు మనం ప్లాన్ చేసుకోవటమే ఫినాన్షియల్ ఫ్రీడమ్. సో మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే బ్యాంక్ బ్యాలెన్సెస్ ఎక్కువ అమౌంట్స్ ఉంచుకోవటం, లగ్జరీ కార్స్, పెద్ద బిల్డింగ్స్ ఉంటాం అనుకుంటారు. ఇవేవి కాదండి. ఇప్పుడు మీకు రామ్ అనే పర్సన్ ఉన్నారు, ఏజ్ 40, ఈజ్ గెటింగ్ అరౌండ్ 2 lakhs పర్ మంత్ ఇన్కమ్. ఇప్పుడు ఆయన ఏంటంటే ఓన్లీ ఈ ఇన్కమ్ మాత్రమే, శాలరీ మాత్రమే వస్తుంది, మిగతా ఏమీ లేదు. ఈయనకి ఏంటంటే ఈఎంఐ ఒక 80,000 ఉంది, పిల్లలకి హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ వీటన్నిటికీ ఆల్మోస్ట్ ఒక 60,000 ఎవ్రీ మంత్ ఖర్చు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన్ని జాబ్లోంచి తీసేశారు అనుకోండి, ఫస్ట్ మంత్ కొంచెం స్ట్రెస్లోకి వెళ్తారు, ఎందుకంటే ఈ బ్యాకప్ అసెట్స్ ఏమీ లేవు కాబట్టి. అదే ఒక 3-4 months గడిస్తే సో ఫ్యామిలీని రన్ చేయాలంటే ఇక అప్పులు చేయాల్సిందే కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువ శాలరీ ఉన్నా కానీ ఈజ్ నాట్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. సో ఆయనకి ఏంటి, బ్యాకప్ అసెట్స్ ఏమీ లేవు, ఇన్కమ్ జనరేటింగ్ ఏమీ లేవు. ఇప్పుడు అదే సీత కేసు తీసుకో, షీ ఈజ్ ఆల్సో అరౌండ్ 35, షీ ఈజ్ గెటింగ్ ఓన్లీ 1 lakh ఇన్కమ్ మంత్లీ, బట్ ఆమెకి ఏంటంటే ఖర్చులు ఒక 70,000 ఉన్నాయి, ఈఎంఐ 30,000, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ 40,000, బట్ ఆమెకి ఏంటంటే ఒక FD ఉంది 40 lakhs, అది మంత్లీ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటుంది. అండ్ డివిడెండ్ ఎవ్రీ మంత్ 20,000 రూపీస్ స్టాక్స్ నుంచి వస్తాయి ఆమెకి. అండ్ దీంతో పాటు ఒక ఫ్లాట్ రెంట్ ఇచ్చేది ఒక 40,000 రూపీస్ ఉంది. సో షీ విల్ గెట్ ఎవ్రీ మంత్ 40,000 రెంట్. ఇప్పుడు ఇద్దరిని ఇందాక కేసులో ఇప్పుడు రామ్నైనా సీతని ఇద్దరిని తీసేశారు అనుకున్నాం జాబ్లో నుంచి. సో ఎవరు ఎక్కువ ఇబ్బంది పడతారు, బికాస్ ఇక్కడ సీతకి ఏంటంటే ప్యాసివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. సీత వర్క్ చేసినా చేయకపోయినా షీ విల్ గెట్ దట్ రెంట్, ఎఫ్డీస్ నుంచి మంత్లీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, డివిడెండ్స్ ఇష్యూ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ మనకేంటంటే ఇన్కమ్ బట్టి కాదు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది, మనం చేసుకునే ప్లానింగ్ బట్టి. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే రిటైర్మెంట్ అనుకుంటారు, ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది, నేను ఫినాన్షియల్లీ ఇండిపెండెన్స్ అనుకుంటారు. సో అది కూడా నిజం కాదండి. మనకి కొంతమందికి ఏంటంటే 30s లో కూడా ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వచ్చు, కొంతమంది ఏంటంటే 60s లో ఉన్నా కానీ దే మే నాట్ ఏబుల్ టు కంప్లీట్ దేర్ ఫినాన్షియల్స్. సో ఇదేంటంటే మోర్ ఓవర్ ఏజ్తో సంబంధం కాదు, ఇది ఒక ప్లానింగ్ ప్రాసెస్తో సంబంధమైన మ్యాటర్. సో మెయిన్గా ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకి మనం 4 stagesలో మనం రీచ్ అవ్వచ్చు. సో ఎవ్రీవన్ అందరూ స్టార్ట్ చేసేది ఏంటంటే 0 నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళ జాబ్ ఆర్ కెరియర్. సో ఈ టైంలో ఏంటంటే ఇన్కమ్ అప్పుడే స్టార్ట్ అవుతుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎమర్జెన్సీ ప్లానింగ్ ఇవన్నీ చేసుకునేంత టైం కూడా ఉండదు. సో అప్పుడే కెరీర్లో స్టార్ట్ చేయాలంటే దే ఆర్ గెటింగ్ జాబ్ కాబట్టి
ఇక్కడ మనం దీని ఏంటంటే సర్వైవల్ స్టేజ్ అంట. ఇక్కడ మనం సర్వై అవడానికి మెయిన్ ప్రయారిటీ ఇస్తాం. సో ఇందులో ఎమర్జెన్సీ అంటే కొంచెం భయం ఉంటుంది. సో అప్పుడే ఫ్రెషర్‌గా జాయిన్ అవ్వడం 6 మంత్స్‌లో తీసేస్తామంటే ఎంత భయం ఉంటది. సో ఇది సర్వైవల్ స్టేజ్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ మనం సర్వైవల్ స్టేజ్‌లో మనం ఏం చేయాలంటే రేపు ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వస్తే ఏం చేయాలి? యెస్. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం ఎమర్జెన్సీ పర్పస్‌గా క్యాష్ పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్. అండ్ అడిక్వేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెబిలిటీ స్టేజ్‌కి వెళ్తాం. ఇక్కడ ఏంటంటే మనకు కొంత ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది క్యాష్. యెస్. 3-4 లక్షలు అండ్ ఒక గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్పస్ ఒక 25-50 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ కార్పస్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఏదైనా కనుక రిస్క్ జరిగినా కానీ మనం ముందే ప్రిపేర్డ్ అయి ఉంటాం. సో మన ఫైనాన్సెస్ అన్ని ఒకేసారి స్టేబిలిటీగా ఉండటం వల్ల అంత ఇంపాక్ట్ అనేది ఉండదు. యెస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంక నెక్స్ట్ స్టేజ్కి ఎలా వెళ్ళాలి? సో ఫ్యూచర్లో మనకి ఏమేమి అవసరాలు ఉంటాయి? సో దానికి ఇప్పటి నుంచే మనం ఇన్వెస్ట్మెంట్స్ వైపుగా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు వరకు ఏంటంటే మనం సేవ్ మీద ఫోకస్ చేస్తాం. సో సేవింగ్స్లో మనీ ఏంటంటే గ్రో అవ్వదు పెద్దగా. మన మనీ ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ అవుతూ అటు ఇటు ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడే మనం మనీకి రియల్ పవర్ అనేది వస్తుంది. సో మీకు ఇన్ఫ్లేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే సో ఒక 5 years బ్యాక్ సో మనకేంటంటే ఈ థమ్స్ అప్, స్ప్రైట్ ఈ బాటిల్స్ అరౌండ్ 4 to 5 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు 20 రూపీస్ ఉంది. అంటే సేమ్ 200 ml బాటిల్ ఒకప్పుడు నాకు 5 రూపీస్కి దొరికేది, ఇప్పుడు నాకు 20 రూపీస్కి దొరుకుతుంది. అంటే నా 5 రూపీస్ తన పర్చేస్ పవర్ని కోల్పోయింది. సో నేను సేవ్ చేసుకుంటా వెళ్ళా అనుకోండి. సో ఈ 5 రూపీస్ మహా అయితే 20 రూపీస్ అవుతుంది. అంటే నేను అప్పుడేం కొనగలను, ఇప్పుడు అయ్యే కొనగలను 20 రూపీస్కి. బట్ నేను ఎప్పుడైతే దాన్ని ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయడానికి వాటిలో పెట్టాను అనుకోండి, అది మోర్ రిటర్న్ జనరేట్ చేస్తారు. సో మోర్ రిటర్న్ జనరేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే నాకు ఇన్స్టెడ్ ఆఫ్ 20 ఐ మే గెట్ 25 or 30. అప్పుడు నేను ఇంకా ఎక్కువ కొనగలను. సో ఈ రోజు నేను సేవ్ చేస్తానంటే దాని అర్థం రేపు ఫ్యూచర్లో నేను కొంచెం ఎక్కువ స్పెండ్ చేయడానికి దాచుకుంటున్నాను. సో అలా చేయాలంటే మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేసే వాటిలో పెట్టుకోవాలి. సో థర్డ్ స్టేజ్ ఇస్ ద సెక్యూరిటీ స్టేజ్. ఇక్కడ మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఫ్యూచర్ గోల్స్ని కూడా మనం వెల్ డిఫైన్డ్గా ఉంటున్నాం. నాకు ఈ టైంలో నాకు కిడ్స్కి ఎడ్యుకేషన్ ఉంటుంది, ఈ టైంలో వాళ్ళ మ్యారేజెస్ ఉంటాయి, ఈ టైంలో నాకు హౌస్ పర్చేస్ చేస్తాం, ఈ టైంలో నేను ఇంటర్నేషనల్ టూర్కి వెళ్తాను. సో దీన్ని తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్స్ అంతా స్టార్ట్ చేస్తాం. అండ్ ద లాస్ట్ స్టేజ్ ఇస్ ద ఫ్రీడమ్ స్టేజ్. ఎప్పుడైతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ వాటి వాల్యూస్ని రీచ్ అయ్యాయో ఇక ఆటోమేటిక్గా మనం ఫైనాన్షియల్గా ఫ్రీ అయినట్లు. సో ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, నాకు మంత్లీ 1 lakh శాలరీ వస్తుంది. నేను ఒక 10 years నుంచి ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు మ్యూచువల్ ఫండ్ కార్పస్ ఎగ్జాంపుల్ 2.5 crores ఉంది. సో నేను ఈ రోజు జాబ్ మానేసినా కానీ నాకు మ్యూచువల్ ఫండ్ కార్పస్ నుంచి నాకు SW పెట్టుకుని 1 lakh per month తీసుకోవచ్చు. సో అప్పుడు ఏంటి, నేను ఆ స్టేజ్ ఫ్రీడమ్ స్టేజ్ని రీచ్ అయ్యాను. సో మనం ఏంటంటే ఈ 4 స్టేజెస్ని వెల్ డిఫైన్డ్గా ప్లాన్ చేసుకొని కన్సల్టెంట్ రీచ్ అయితే కనుక మనం ఈజీగా అచీవ్ అవ్వచ్చు. చాలా మంది ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే లగ్జరీ లైఫ్ అని. ఇట్స్ నాట్ లగ్జరీ లైఫ్. అండ్ ఐ హ్యావ్ ఎ క్లయింట్ ఆల్మోస్ట్ బిజినెస్ పర్సన్. సో 18 hours a day వర్క్ చేస్తారు. మొత్తం హీఈస్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఇంటర్నేషనల్ టూర్స్ బిజినెస్ మీద వెళ్తూ ఉంటారు. సో బట్ ఆయన ఇంట్లో ఎక్కువసేపు ఉంటాడు. సో వాళ్ళ పిల్లల్లో పొద్దున్నే వాళ్ళు లేవకముందే ఈయన వెళ్ళిపోతారు. నైట్ వాళ్ళు పడుకున్న తర్వాత ఈయన వస్తాడు. ఇంట్లో ఎప్పుడు భోజనం చేసిందే లేదంట. ఎప్పుడు ఆఫీస్ వాళ్ళతో లేదా బిజినెస్ మీటింగ్స్ అలానే వెళ్తూ ఉంటారు. సో అది ఆయనకి డబ్బు ఉంది, లగ్జరీ కార్స్ ఉన్నాయి, బట్ ఆ ఫ్రీడమ్ లేదు. ఎందుకంటే ఆయన చేస్తేనే ఆ బిజినెస్ నడుస్తుంది అండ్ హీస్ బౌండ్ టు దట్ బిజినెస్. బట్ ఒక చిన్న ఆటో డ్రైవర్ తీసుకుంటే వాళ్ళ నైట్ వాళ్ళ ఫ్యామిలీతో ఎంత హ్యాపీగా గడుపుతారు. సో ఆ ఫెసిలిటీ వీళ్ళకి లేదు. మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ వీటి మీద మెయిన్గా ఫోకస్ చేస్తుంది. మీ టైంని మీకు నచ్చినట్టు గడిపేటట్లు ఆ అవకాశం ఇస్తుంది. అంతేగాని మనకి లగ్జరీ హోటల్స్లో ఉంటాం, లగ్జరీ కార్స్ ఇది మెయిన్ కాదు ఫినాన్షియల్ ఫ్రీడమ్. సో ఇట్స్ నాట్ మోర్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ ఫ్రీడమ్. సో జీతం గురించి కాదు, జీవితం కోసం. ఎంత పీస్ ఆఫ్ మైండ్తో మనం నిద్రపోతున్నాం అనేది, రేపటి గురించి బెంగ లేకుండా చేసుకునేది రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. సో ఎవ్రీ వన్ షుడ్ గో టు దిస్ స్టేజ్, రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ వైపు మూవ్ అవ్వాలి. సో ఎర్లీగా ప్లాన్ చేస్తే కనుక మనకి ఏజ్ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా రీచ్ అవ్వచ్చు. అదే లేట్గా చేస్తే కనుక మనకి టైం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్స్తో మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సి వస్తుంది.